హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఇప్పట్లాగే టేస్టీ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది టమాటో వెల్లుల్లి కారం అండి. చాలా బాగుంటాయి. నిన్న మార్కెట్కి వెళ్ళాను, నాకు అక్కడ ఇలా చెర్రీ టమాటోస్ కనిపించాయి అనమాట. సో తీసుకొని వచ్చాను. ఈ రెసిపీ ఈ చెర్రీ టమాటోస్తో చేస్తే చాలా బాగుంటుందండి. నార్మల్ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ, బట్ చెర్రీ టమాటోస్తో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఊరే కొద్దీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి 15 days to 1 month వరకు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చెర్రీ టమాటోస్, దీంతో పాటు వెల్లుల్లి. అంతేనండి ఈ కర్రీకి కావాల్సింది. వెల్లుల్లి టమాటో కారం అనమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకొని నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం చూడండి. చెర్రీ టమాటోస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి పెట్టుకున్నాను. కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా రెబ్బలాగే పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుందండి, లేదా నువ్వుపప్పు నూనె అయినా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ పల్లి నూనెతో చేస్తున్నాను. ఇవి రెండు అవైలబుల్ లేనప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఒక 2-3 daysకి ఆయిల్ వాసన వస్తుంది అనమాట. అందుకని సేమ్ పచ్చళ్ళలాగే, కాకపోతే ఇది కర్రీ అనమాట. కర్రీ లాగా చేస్తాము. సో చూడండి, ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాక కొంచెమే జీలకర్ర కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. చూడండి మంచిగా అనమాట. అస్సలు మనకి కొంచెం కూడా పచ్చి వాసన కానీ పచ్చికి కానీ అస్సలు ఉండకూడదు. పల్లి నూనె కాబట్టి నురుగొస్తుందండి, ఏం కాదు. చూడండి చక్కగా చిటపట మనాలి. జీలకర్ర మంచిగా వేగాలండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగాలన్నమాట. సో ఇలా అయ్యాక ఇప్పుడు క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాం. దీంతో పాటు అలానే ఉంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి కొంచెం ఇలా వేగనీయాలన్నమాట. మరీ మాడనీయొద్దు, మాడితే చేదొచ్చేస్తుందండి కూర. సో అందుకని ఇలా అయిపోయాక దీంట్లో చెర్రీ టమాటో ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసి ఒక్కసారి కలిపేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా ఉడకనివ్వాలన్నమాట. టమాటోలో ఉన్న వాటర్ ఫామ్ అయిపోయి చక్కగా ఉడికిపోద్ది అనమాట. సో ఉడికాక నేను చూపిస్తాను, మధ్యలో చూపిస్తాను చూడండి. సో టమాటోలు వేసాం కదా, కొంచెం మగ్గాయి. ఇప్పుడు చూద్దాము కర్రీ ఎలా వచ్చిందో. కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనమాట. మనకి ఎంత కావాలో అంత. ఇంకా మళ్ళీ సాల్ట్ వేయం కాబట్టి సో చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాతకి చక్కగా కలిపేసుకున్నాం. ఇవి మధ్యలో మాడతాయండి, అందుకే అలా వదిలేయకుండా మధ్యలో చూస్తూ ఒకసారి కలుపుతూ అలా ఉడకనిస్తే చక్కగా దగ్గర పడిపోతుంది అన్నమాట. సో ఇంతే, ఇలా అడ్జస్ట్ చేసేసి మళ్ళీ చూడండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో. చక్కగా మగ్గిపోతున్నాయి. ఇంకా మెత్తబడాలండి, చక్కగా దగ్గరకు వస్తాయి అన్నమాట. సో చూడండి ఇలా గరిటెతో నలుపుతూ కలపాలన్నమాట. స్మాష్ చేస్తూ చక్కగా కలిపేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇది టమాటోలు ఎంత చక్కగా చిన్న కట్ చేసుకుంటే అంత తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయాయో మనం అన్నంలో వెల్లుల్లిపాయలు అలా వేసుకొని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అడుగంటుతుందండి, జాగ్రత్తగా మధ్యలో కలుపుతూ మంచిగా ఉడకనియాలి. సూపర్ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ టమాటోలు ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. చెర్రీ టమాటోస్ చేస్తే కొంచెం పుల్లగా తీయగా భలే ఉంటాయండి చెర్రీ టమాటోస్. సో వాటితో చేశాను, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే పచ్చళ్ళలాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, బట్ కర్రీ లాగా చేస్తారు. అదే స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు.
ఎంత చిన్నగా ఉడకబెడితే అంత మంచిగా లోపల వరకు ఉడికిపోయి చక్కగా అన్నీ అసలు ఈ చెర్రీ టమాటోస్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, వాటర్ క్వాంటిటీ. సో నార్మల్గా టమాటోస్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి. ఎగిరిపోయే వరకు మంచిగా చక్కగా ఇలా ఉడకబెట్టేయాలి. చూసారా మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో అస్సలు వదిలిపెట్టద్దు, ఇంకా కలుపుతూ ఇలా దగ్గర పడనీయాలన్నమాట. ఈ టమాటోలు ఎంత చక్కగా ఉడికితే అంత మంచిగా వచ్చేస్తుందండి కర్రీ, అంత టేస్ట్ కూడా ఉంటుంది. ఈ కర్రీ మనం చేసిన రోజు కన్నా కూడా చేపల కూర లాగా తెల్లారి తినాలి. టేస్ట్ చాలా బాగుంటుంది వేడి మీద కన్నా కూడా. ఇక నెయ్యి నూనె ఇలాంటివి ఏమి యాడ్ చేయొద్దండి, పచ్చడి అలాంటివి యాడ్ చేయకుండా స్వచ్ఛంగా తింటే ఆ కూరలో ఉన్న మాధుర్యం తెలుస్తుందండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది పచ్చడకం కూర కాబట్టి దీంట్లో నెయ్యి అట్లా యూజ్ చేయొద్దు. మనం వేసిన ఆయిలే అదే పైకి తేలిపోయి చాలా ఆయిల్ కనిపిస్తుంది అనమాట. ఇది నిలువ ఉంటుంది అని చెప్పాను కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో అందుకని ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, చూడండి బబుల్స్ వస్తున్నాయి అంటే అది రసం ఉన్నట్టు, ఇంకా టమాటోలో ఉన్న రసం ఉన్నట్టు మనకి. సో ఒక 2 minutes దీంట్లో కారం అన్నమాట. ఇది ఇంట్లో పట్టించిన కారము, దానికి తగ్గట్టుగా వేసాను. మంచిగా కారం కూడా టమాటోలతో పాటు ఉడకాలన్నమాట మంచిగా. మూత పెట్టి ఒక 2 minutes కారం వేసాం కదా, మూత పెట్టాం. చూడండి కారం కూడా మంచిగా టమాటోలకి పట్టాలన్నమాట. చక్కగా కారం వేసాక మాడుతుందండి ఊరికనే. సో కొంచెం అలా కలుపుతూ ఉడకనిద్దాం. కారం వేసాం కదా, కంప్లీట్గా కారం కూడా టమాటోలతో కలిసిపోవాలి. ఆ ఫ్లేవర్ అంతా కూడా దీనికి పట్టేయాలన్నమాట. జాగ్రత్త, అడుగు మాడుతూనే ఉంటుంది అన్నమాట. సో కలుపుతూ చేయాలి. లైక్ టమాటోలు కానీ దోసకాయలు కానీ అలాంటివి ఐరన్ ప్యాన్లో చేయొద్దు. సో దగ్గరుండి కొంచెం కలుపుతా అలా ఉడకనిద్దాం. సో చూడండి అడుగు మాడిపోతుంది మనకి, అడుగు అంటకుండా కలుపుతా చేసుకోవాలన్నమాట. అప్పటికి నేను ఇక్కడే ఉన్నాను చూడండి ఎంత అడుగంటున్నా, ఇంతే. ఇది మన వెల్లుల్లి టమాటో కారం బాగుంది కదా, స్మెల్ కూడా అదురుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పాలు పడని తల్లులు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలకు పాలిస్తారు కదా, అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. చేసిన వెంటనే కన్నా కూడా కంప్లీట్గా ఆరాక తింటే టేస్ట్ అనేది తెలుస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. టమాటా వెల్లుల్లి కారం ఎలా చేశానో చూపించాను కదా, పుల్లగా కారంగా తీయగా ఘాటుగా బాగుంటుందండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బయట వర్షాలకి అందరికీ జలుబులు జ్వర అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా మంచి నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. టిల్ దెన్ టేక్ కేర్, bye guys, thank you for watching.